సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఘటన జరిగి కూడా 36 గంటలు పూర్తవుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా అజయ్ ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఈ సంఘటనకు సంబంధించి 6గురికి దెబ్బలు కూడా తగిలాయి. అందులో కొద్ది క్షణాల క్రితమే 80% కాలిపోయిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. దీని పట్ల మీరేం అసలు 26వ తారీఖు నాడు రాత్రి 9:30-10 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడికి ఒక రాజకీయ నాయకుడు కానీ అధికారులు కానీ ఎవ్వరు వచ్చిన దాఖలాలు లేవు. అసలు ఏమవుతుంది అనేది కూడా పట్టించుకోనటువంటి విషయం. వీళ్ళకి ఇదే వీళ్ళ కుటుంబంలో కానీ ఇంకా ఏదైనా రాజకీయ నాయకుడు కానీ సినిమా యాక్టర్లు కానీ వీళ్ళకి చిన్న వామిటింగ్లు అయినా కూడా అని పెద్ద హాస్పిటల్లో ఏదేదో చేసుకుంటూ అంతా లైన్ కడతారు. అలాంటిది ఒక గరీబ్ కష్టపడి ఆటో నడిపించి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని ఇట్లా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల కోత ఎవరు తీరుస్తారు? కాబట్టి ఇప్పుడు ఈ పటాకులు కాలవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఏ సంస్థ దీనికి కావాల్సింది? టూరిజం సంస్థ. ఇక్కడికి బర్త్డేల కోసం కూడా ఒక కేక్ తీసుకుపోనియారు, ఇక్కడికి కేక్ ముక్క కూడా తీసుకొని పోనీయరు. అలాంటిది ఇంత పెద్ద క్రాకర్స్ పెడితే అది ఎవరు బాధ్యులు? మీకు ఎవరు ఇచ్చిన పర్మిషన్? మీకు ఆ పర్మిషన్ వాళ్ళకున్న పర్మిషన్ మన చిన్న బర్త్డే పార్టీ చేసుకునే వాళ్ళకి ఇవ్వలేని పర్మిషను ఇంత పెద్ద క్రాకరీస్ తీసుకెళ్తే వాళ్ళని ఎట్లా ఇచ్చిండ్రు? ఈ పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో వాళ్ళ పార్టీకి వచ్చిన బోట్లో పార్టీకి పోయినా క్రాకర్స్ ఉన్న బోట్ మొత్తం తలిగబడిపోయింది. ఇండ్ల నుంచి అందులో నిప్పులు ఎగిరి దానికి కూడా మంటలు రేగితే వీళ్ళు సాగర్లో దుంకేసిండ్రు. నీళ్ళలో దుంకినప్పుడు రెస్క్యూ టీం ఇద్దరిని రక్షించింది. ఆ చీకట్లో ఈయన కనిపించిందో కనిపించలేడో ఈయన మునిగిపోయిండు. తర్వాత ఇప్పుడు అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళినాక 3 గంటలకు మబ్బుల 3 గంటలకు వాళ్ళ ఈ పిల్లగాడు అజయ్ లేడని తెలుస్తుంటే అప్పుడు ఈ లేడు కదా అని వీళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కు ఆ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ లేడు, అజయ్ లేడు, మేము ఇక్కడికి వచ్చినామని అప్పుడు చెప్పిండు. అప్పుడు చెప్పినప్పటి నుంచి అయినా కూడా ఇప్పటికీ 36 అవర్స్ అవుతుంది. అంటే అసలు పడి 3 రోజులు అవుతుంది. ఇవాళ 26వ తారీఖు, 27, 28వ తారీఖు ఈ 3 రోజుల సంధి ఇక్కడ ఏం ఒక అధికారి కానీ టూరిజం వాళ్ళు దీనికి ఫుల్ బాధ్యత టూరిజం శాఖ అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా స్పందిస్తలేదు. ఎందుకంటే ఒక ప్రాణం ఎవరికైనా, కోటీశ్వరునికైనా గరీబునికైనా ఆటో వానికైనా బిచ్చవానికైనా అందరికి ప్రాణం ఒకటే. ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా, ఏం పెట్టినా కూడా ప్రాణం తిరిగి ఇయ్యలేరు ఎవరు. కానీ ఒక సానుభూతి లేదు అసలు. గవర్నమెంట్ కానీ అయ్యింది కదా, దాన్ని మనం ఏం పూడ్చలేం. వెతకడానికి కూడా అసలు వెతుకుతున్నారా లేదా తెలియదు. ఆ 3 పడవలు ఆడనే తిరుగుతున్నాయి, 4 పడవలు అక్కడనే తిరుగుతున్నాయి. అది దోలాడుతున్నారు, పోతున్నారు అంటారు. అదేమి చూసుడో మాకు అర్థమైంది. గజయితగాలను పెట్టి లోపల మేము నిన్నటి సందికి మేము అప్లై చేస్తూ ఉన్నాం. గజయితగాలను పెట్టి తీయండి, అదేమైనా చేయాలని మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కానీ అసలు చీమ కొట్టినట్టు కూడా లేదు గవర్నమెంట్కి కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, ఇక్కడ కార్పొరేటర్లకు కానీ, ఇక్కడ అధికారులు. ఇప్పుడు ఇది మహాహారతి జరిగినప్పుడు కిషన్ రెడ్డి గారు దానికి బాధ్యత వహించాలి. మేము అనేది ఏంటంటే కిషన్ రెడ్డి గారు దాని బాధ్యత వహించి ఆ కార్యక్రమాన్ని సర్వీనంగా నిర్వహించాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు ఆయన సెంట్రల్ మినిస్టర్, సీఎం ఇద్దరికి ఎవరికి అది లేకుండా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇది ఉట్టిగా ఒక గరీబుల పిల్లలతో వీళ్ళు పరాశకాలు ఆడినట్టు చేస్తారు. నిర్లక్ష్యం మొత్తం అసలు ఏం కాలేదు అన్నట్టే. అలాంటి ఒక సినిమా బెనిఫిట్ షో అంటే తెల్లవారుజామున రిలీజ్ అయ్యే ఒక సినిమాకి పిల్లలతో వచ్చి ఎవరు సహకారం లేదు. దాంట్లో వాళ్ళు పిల్లలతో రావడమే తప్పు. అలాంటిది పిల్లలతో వచ్చి ఒక మహిళ చనిపోయింది, ఒక హీరో రావడం బట్టే ఇలా జరిగింది అన్నారు. కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ అనేది టూరిజం ప్లేస్. ఇది టూరిజం ప్లేస్కి ప్రతి ఒక్కరు వస్తారు. అది వచ్చి అక్కడ ఆహ్లాదకరంగా ఉంటారు, వెళ్తారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఎవరి సహకారం లేకుండానే ఒక ప్రాణం పోతేనే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి ఇమ్మీడియట్
గట్టిగా శిక్ష అమలు చేయడం కూడా జరిగింది, న్యాయం జరిపించడం జరిగింది. మరి ఇది ప్రభుత్వ సహకారంతో పెట్టిన టూరిజం ప్లేస్ ని ఇక్కడ ఇన్ని ప్రాణాలతో చెలగటమాడుతూ ఒక మనిషి ఆచూకీ తెలియలేదు, ఒక మనిషి చనిపోయాడు, మిగతా వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? దీన్ని ఎలా తీసుకుంటారు? దీనికి సరి అయిన న్యాయం చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు ఇంతకు ముందే తెలిసింది మాకు, ఇంట్లో ఇంజూర్ అయిన ఒక ఆయన 80% ఆయన కూడా ప్రాణాలు పోయినని హాస్పిటల్లో కూడా చూడడానికి ఎవరు వస్తలేరు. ఏదో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఏ పరిస్థితులు ఉంటారో మేము అడిగితే ఏం చేసారంటే ఆ క్రాకర్ కాల్చే వాళ్ళు చచ్చిపోయారు. క్రాకర్ కాల్చేవాడు లేబరే కదా, ఆ లేబర్కు కూడా ఇప్పుడు ఈ స్తోమత ఉంటుందా? యశోద హాస్పిటల్లో అక్కడక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే, ఈ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినా వాళ్ళు ఎంబడే వాళ్ళ పేషెంట్ ఎంబడే ఉండాలి కదా. అలా అదేంటిది ఏం సౌకర్యం ఉందా లేదా? మేమైతే ఇక్కడనే మేము ఇప్పటి నుంచి మా బాబు కోసం దొరాడుతున్నాం. ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి బీసీ బిడ్డకు జరిగితే ఇంత నిర్లక్ష్యం చేయడం గవర్నమెంట్, ఇక్కడ కిషన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళదే నడుస్తుంది అందరిది. కనీసం ప్రాణానికి కూడా వాల్యూ లేదా? ప్రాణం వాల్యూ అయితే కట్టేయలేరు కదా. కానీ కనీసం పరామర్శించడానికి ఇక్కడ ఒక టెంట్ వేసి వీళ్ళందరినీ అదే ఒక యాక్టరో లేకపోతే లీడరో ఎవరో అయితే వానికి ఒక టెంట్ వేసి వాటర్లు పెట్టి పోలీసులను పెట్టి బందోబస్తు పెట్టి అవన్నీ చేస్తారు. కనీసం ఒక టెంట్ వేసి వీళ్ళని కూర్చోవడానికి వసతి కల్పించి మళ్ళీ నిద్ర ఆహారాలు మానుకొని ఉంటున్నారు. ఇక్కడ దోమలు కరుస్తాయి. ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేయాలి కదా. అలాంటి అరేంజ్మెంట్ కూడా లేదు. ఈ టూరిజం వాళ్ళు నిద్రపోతుర్రా? వాళ్ళ ఇక్కడనే పక్కకే ఆఫీస్ ఉంది, వీళ్ళు నిద్రపోతుర్రా? ఏంది ఇది? ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ఏంది మీకు అంటే రెండు పార్టీలు ఒకటై ఇది చేస్తున్నా? ఇప్పటి వరకు ఏదైనా చిన్న అల్లు అర్జున్ ఆ సంఘటన జరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, సిపిఐలు వాళ్ళు అన్ని పార్టీలు స్పందించారు, కానీ చేసిండ్రు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈయనకు జరిగినప్పుడు ఎవరన్నా ఇప్పుడు మేము ఎవరి మీద దాడి చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు? మేము ఇక్కడ నిన్న 200-300 మంది జమ అయిపోతే అంత పోలీసులను పెట్టి జరుగున ఇలా కొట్టేస్తారు. ఎందుకు బాయ్? మేము వాళ్ళ ప్రాణం కాదా? ఒక మనిషి మామూలుగా చనిపోయినంటేనే ఎంతో మంది వస్తారు. ఇప్పుడు ఇలాంటి స్థితి 3 రోజులు ఇక్కడ శవాన్ని బయటికి ఉన్నాడా లేడా మాకు ఒకటి కావాలి. ఉన్నాడా లేడా అది తెలిస్తే సరే, బతుకున్నానుకో మా అదృష్టం, మేము ఉంటాం. ఇక్కడ ఉండా, లేకపోతే ఆ పిల్లగాడు ఉంటే మాత్రం ఎట్లన్నా కనిపిస్తారు కదా. వీళ్ళకు అది కూడా జ్ఞానం లేదు. వచ్చి ఇక్కడ పరామర్శిద్దాం, వీళ్ళకి ఏందో అడుగుతే వాళ్ళు అంతకే తృప్తి పడతారు. అరే మాకు కూడా ధైర్యం వస్తుంది వాళ్ళకి, అంతే కదా. మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, మేము ఏముంటుంటే వస్తుందని. అది మేము కావాల్సింది ఏమంటే, మాకు ఇప్పుడు గజ ఈతగాలని చెప్పడం, మళ్ళీ అవే పడవలు తిరుగుతున్నాయి, అవే పడవలల్లా దోలాడుతున్నారు. కానీ దోలాడుతున్నారు అంటున్నారు. మేము పిక్చర్లకి ఇక్కడనే చూస్తున్నాం. మరి దోలాడుతున్నారా వీళ్ళు టైం పాస్ చేస్తున్నారా మాకు అర్థమైతే లేదు. మాకు చూస్తున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు 36 గంటల సమయం అవుతుంది కూడా ఈ ఘటన జరిగి కూడా. మరి 36 గంటల సమయం నుంచి కూడా మరి వెతుకుతున్నామని బోట్లలోనే ఆ 3 బోట్లు మాత్రమే తిరుగుతున్నాయి, కానీ ఎలాంటి గజ ఈతగాన్ని కూడా ఇప్పటి వరకు పెట్టింది లేదు. మరి ప్రభుత్వం పట్టించుకుంది లేదు కూడా ఈ ఘటన జరిగి కూడా. మరి 36 గంటల సమయం నుంచి కూడా మరి వెతుకుతున్నామని బోట్లలోనే ఆ 3 బోట్లు మాత్రమే తిరుగుతున్నాయి, కానీ ఎలాంటి గజ ఈతగాన్ని కూడా ఇప్పటి వరకు పెట్టింది లేదు. మరి ప్రభుత్వం పట్టించుకుంది లేదు, కేంద్రం పట్టించుకుంది లేదు. ఎందుకంటే కేంద్రం నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పేదల బతుకులతో ఆడుకుంటున్నట్టే ఒక టూరిజం ప్లేస్ పెట్టారు కాబట్టి ప్రజలు ఇక్కడికి వస్తారు, లేకపోతే ఎవరు రారు కదా. అలాంటిది ఒక టూరిజం ప్లేస్లో మరి ఒక ప్రాణము ఇంకా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు, ఒక ప్రాణం పోయింది, మిగతా 5 ప్రాణాలు ఆ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా అక్కడ కనీసం హాస్పిటల్ దగ్గర కూడా ఏ నాయకుడు వెళ్ళి పలకరించట్లేదు. అసలు ఏ విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా వెళ్ళి పలకరించిన దాఖలాలు కూడా లేవు. అదే కాకుండా మరి ఇక్కడ బాణసంచాలు కాల్చే పర్మిషన్ ఎవరు ఇచ్చారని కూడా ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. అది కూడా నిజమే అని చెప్పుకోవాలి. మరి ఎవరు వీళ్ళకి దిక్కు? మరి ఇప్పుడు ఎప్పుడు దొరకాలి చెప్పండి సార్. కిషన్ రెడ్డి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్, అల్లు అర్జున్ మీద ఎవరైతే ఎఫ్ఐఆర్ బుక్ చేశారో, ఈ ఈవెంట్ నిర్వహించినటువంటి భారత మాత ఫౌండేషన్ వాళ్ళు అవుతారో, దీన్ని నిర్వహించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారి మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? ఇంతవరకు కూడా కిషన్ రెడ్డి కానీ భారత మాత ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి అడిగినటువంటి వాళ్ళు ఒక టెంట్ లేదు, ఒక ఆహార పట్ల సప్లై లేదు. ఇప్పుడు కలిసి 3 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా వెతికి తీతలేదు. ఏదో నామమాత్రంగా ఏదో బోటు తిరుగుతున్నాయి తప్ప ఇప్పటిదాకా ఆచూకీ చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏమనంటే ఇప్పుడు ఈ భారత మాత ఈవెంట్ ఎవరైతే నిర్వహించారో మణికంఠ ఆయన వైజాగ్ అతని మీద
నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాదు, పూర్తి బాధ్యత భారత మాత ఫౌండేషన్, ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద మేము ఆందోళన చేస్తాం. అవసరమైతే ఏదైనా సంఘటన జరిగినట్టయితే కూడా ఈరోజు సచివాలయం ముందు కూడా మేము ధర్నా చేస్తాం, ఈ పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తాం. దీనికి ఆషామాషి కాదు. ఈరోజు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాణం లేదు. మొన్న ఒక అర్జున్కు ఉటావుటిన ఒక గంట సేపు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా ₹1 కోట్లు ఖర్చు చేసి తెచ్చారు. ఒక గజయితాలుగా కరువైరా నగర రెడ్డి కూడా హైదరాబాద్లో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇదా జరుగుతుంది అన్యాయం. ఇలా చేనేత వర్గ చరిత్ర వెనుక ఓ పద్మశాలి బిడ్డ, ఓ గరీబోడు డెక్కాడితే డొక్కాడ పరిస్థితిని ఈ ప్రభుత్వం కళ్ళం కనిపిస్తలేదా? ఇలా అంబేద్కర్ సాక్షిగా, ఇలా సచివాలయం సాక్షిగా రోజు నిత్యం ఈ యొక్క మంత్రులు, కేంద్ర మంత్రులంతా నడుస్తున్నటువంటి ప్లేస్లో ఇది కళ్ళం కనబడతలేదా? ఇంత మీడియా నిందించి మొత్తుకుంటున్నాం, ఆహారాలు లేవు, భద్రత లేదు. కనీసం ఒక నాయకుడు గారు వచ్చి ఈ కుటుంబానికి మేము ఉన్నాం మీకు అండగా ఒక భద్రత ఇస్తే నోటి మాట ఏం పోతుందండి? ₹1,00,000 ఇవ్వమంటున్నామా? తిరిగిపోయి ప్రాణం ఇస్తారా? ₹1,00,000 ఇస్తే సరిపోతుందా? కడుపు కొత్త భరించగలరా? తప్పనిసరి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాం. మా నుంచి మా పద్మశాలీలు కానివ్వండి, చేనేత వర్గాలు కానివ్వండి, బీసీ వర్గాలు అధిక మొత్తంలో ఈరోజు ఈ పీపుల్స్ తరలి వస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం సంగతి ఏంటో మేము తెలుసుకునే వరకు కూడా మేము నిద్రపోమని చెప్తా ఉన్నాం. ఖబర్దార్. కనీసం ఇప్పటి వరకు మరి ఆర్య వైశ్య శాఖకు సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు కల్వ సుజాత గారు, ఆమె వచ్చారా? కనీసము ఫోన్ ద్వారానైనా ఏం జరిగిందని తెలుసుకున్నారా? తెలుసుకోలేదండి. ఎవరు కూడా ఇప్పటిదాకే వేరే వర్గాలు కూడా ఎవరు రాలేదు, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఎవరు రాలేదు. దాని నాగేంద్ర గాంధీ ఫోన్ చేసినా రాలేదు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా మాట్లాడాం. అయితే అందులో ఉన్నాను కానీ ఇప్పటిదాకా ఇక్కడ జరుగుతున్న విషయాలు వాచ్ చేస్తారు తప్ప, నిన్న కూడా పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఏంది, కాలిపోయిన పడవ మీద చేశారు తప్ప ఈ మిస్సింగ్ కేసు అంటారు. ఎట్లా మిస్సింగ్ అండి? మీరు 2 పడవల్లో 15 మంది ప్రయాణం చేశారు. ఆ 15 మంది ప్రయాణంలో ఈ అజయ్ అనే అబ్బాయి ఉన్నాడు, రాఘవేంద్ర అనే అబ్బాయి ఉన్నాడు, సాయి చంద్ ఉన్నప్పుడు వాళ్ళు పోయినప్పుడు వీళ్ళు మిస్సింగ్ కేసు ఎట్లయితండి? ఈ ఫైరింగ్ కేసు భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. భారత మాత హారతిలో వీళ్ళకి ఇది ఇలాంటి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి బుక్ చేయాలా? ఈ బుక్ చేయాల్సింది ఏంటి? భారత మాత ఫౌండేషన్ మీద చేయాలి, అదేవిధంగా కిషన్ రెడ్డి మీద ఫైల్ చేయాలి. అది చేయకుండా ఈ కేసును తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఎవరైతే నిర్వహించారో మణికంఠ మీద నెట్టి అది చేతులు దులుపుకునే ప్రయత్నిస్తారు. కానీ అంతటితో ఉద్యమం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా దీని మీద నిర్వహిస్తామని తెలుపుతా ఉన్నాం మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి ₹10,000 అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.